ఈడీ ఛార్జ్షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు నమోదు కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్నారు. తన పేరు ఈడీ ఛార్జ్షీట్లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ పడి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టాడని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిరోజు కొత్త నాటకాలు చేస్తున్నాడన్నారు. తన అవినీతిని చర్చించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత అయినా కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా? అమృత్ స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్ స్కామ్, సివిల్ సప్లై స్కామ్ వంటి వాటిలో ఇంతకు ముందు వదిలేసినట్లుగా వదిలేస్తుందంటూ $1 మిలియన్ ప్రశ్నగా మారిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారంలో కుండ బద్దలు కొట్టాయన్నారు. 100 కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి భాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా 1000 కోట్లకు చేరిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి 1000 కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.